ఉంటాడు. ఏదో పథకం సమావేశ మందిర పథకం అనేది ఏ బోధనా పద్ధతికి సంబంధించింది, సరళ ప్రవేశ అధ్యయన పథకం అనేది దేనికి సంబంధించింది, 2 వరుస పరీక్ష పథకాన్ని ఏ బోధనా పద్ధతిలో చూడవచ్చు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థుల యొక్క సందేహాలు నివృత్తి చేస్తూ వాళ్ళని మంచి అభ్యాసకులుగా తయారు చేయడం ఏ బోధనా పద్ధతికి సంబంధించింది, విద్యార్థులు మంచి అభ్యాసకులుగా తయారు చేయడమే ఏ బోధనా పద్ధతికి సంబంధించింది. ఇలాగా ఎగ్జామినేషన్లో అనేక రకాల బిట్స్ మళ్ళీ ఆడడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. అయితే మరి పర్యవేక్షణ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి, అలాగే లోపాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. పర్యవేక్షణ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి, లోపాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రయోజనాలు, మెరిట్స్ ఆఫ్ ది సూపర్వైజ్డ్ స్టడీ. మెరిట్స్ ఆఫ్ ది సూపర్వైజ్డ్ స్టడీ. మరి పర్యవేక్షణ మధ్య ప్రయోజనాలు ఏంటి? సాధారణంగా మనం తీసుకున్నట్లయితే మరి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు నేర్చుకుంటున్నారు. మనం నేర్చుకున్నప్పుడు ఉపాధ్యాయుడు మనందరినీ పరిశీలన చేస్తుంటాడు కాబట్టి వైయక్తిక భేదాలను గుర్తించడానికి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క వైయక్తిక భేదాలకు అనుగుణంగా వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థుల యొక్క సందేహాల్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ పట్ల మంచి పరిజ్ఞానం విద్యార్థులకి వస్తుంది. ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఉత్తీర్ణత శాతం పెంచవచ్చు. విద్యార్థులు మంచి జ్ఞానవంతులుగా తయారు చేయడానికి ఇది బాగా ఉపయోగం. ఈ విధంగా ఏమైనా టాపిక్ చూడండి. వైయక్తిక భేదాలు అభ్యాసానికి అవకాశం ఉంటుంది 1వ పాయింట్గా. 2వ పాయింట్గా ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఎందుకంటే సూపర్వైజ్ స్టడీలో ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఓకే, వాళ్ళకి వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తుంటాడు కాబట్టి ఇది మరి వాళ్ళ మధ్య మంచి సంబంధాన్ని నెలకొల్పడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాడు. అలాగే 2 స్వీయ అధ్యయనానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ స్టడీ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ స్టడీకి ఇది మంచి అనుకూలమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. స్వీయ అధ్యయనానికి అనుకూలమైనదిగా మనం చెప్పొచ్చు. స్వీయ అధ్యయనానికి అవకాశం ఉంటుంది. అలాగే అభ్యసన వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడానికి అవకాశం అనేది ఉంది. అభ్యసన వస్తువుల్ని వినియోగించుకోవడానికి అవకాశం. అంటే అభ్యసన వస్తువులు అంటే ఇక్కడ ఏంటి? అభ్యసన వస్తువులు అంటే లైబ్రరీకి సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, ఒక పీరియాడికల్స్ కావచ్చు, ఏదైతే ఉన్నాయో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటిని మనం ఉపయోగించుకోవడానికి ఈ యొక్క సూపర్వైజ్ స్టడీ. ఎందుకంటే మనం లైబ్రరీ అధ్యయన పథకంలో మనం ఏం చేస్తాం, లైబ్రరీకి వెళ్ళి డిఫరెంట్ బుక్స్ మనం చదువుతాం అనమాట. అంటే ఇక్కడ ఈ యొక్క అభ్యసన వస్తువులు ఇవన్నీ కూడా పీరియాడికల్స్, జనరల్స్, ఆర్టికల్స్, బుక్స్, ఓకే, ఇవన్నీ కూడా మనం అక్కడ అధ్యయనం చేయడానికి ఈ పర్యవేక్షణ అధ్యయనం మనకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించవచ్చు. ఎస్, ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి బోధన పద్ధతి. ఎక్కడైతే పర్యవేక్షణ ఉంటుందో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే పర్యవేక్షణ ఉంటుందో అక్కడైతే ఫలితాలు బాగుంటాయి. పర్యవేక్షణ బాగుంటే ఫలితాలు బాగుంటాయి. కాబట్టి విద్యార్థులు కూడా మన పాఠశాల స్థాయిలో కూర్చోబెట్టి చదివిస్తే మరి మంచి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వం వారు మరి చాలా మరి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సూపర్వైజ్ స్టడీ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మంచి మంచి ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి. స్టేట్ ర్యాంక్స్ మనకి గవర్నమెంట్ పాఠశాలలో రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సూపర్వైజ్ స్టడీ అనమాట. సూపర్వైజ్డ్ స్టడీ ఉత్తీర్ణత శాతం పెంచవచ్చు. వెనుకబడిన విద్యార్థులు గుర్తించడానికి చూడండి ఉపయోగకరంగా ఉంటుంది. మరి వెనుకబడిన విద్యార్థుల్ని మనకి సమావేశ మందిర పథకంలో మనకి ఏం చెప్తున్నాడు, క్లాస్ రూమ్లో వెనుకబడిన విద్యార్థులు మొత్తాన్ని సమావేశపరిచి వాడిని అభ్యాసంలో ముందుకు వెళ్ళే విధంగా చేస్తున్నారు అనమాట. అలాగే వెనుకబడిన విద్యార్థులు గుర్తించి వాళ్ళని ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ముందుకు పంపించాలంటే ఈ యొక్క పర్యవేక్షణ అధ్యయన పథకం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే పిల్లల యొక్క పఠనా సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. మంచిగా చదువుతారు. అంటే రీడింగ్ హ్యాబిట్స్ అనేవి విద్యార్థులు బాగా డెవలప్ అవుతాయి. తద్వారా విద్యార్థికి విస్తృతమైనటువంటి జ్ఞానం అనేది రావడానికి ఈ యొక్క పర్యవేక్షణ పద్ధతి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఈ పర్యవేక్షణ పద్ధతిని మనం పాఠశాలలో కూడా ఇంట్లో కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మన పిల్లల పట్ల ఇంట్లో కూడా పర్యవేక్షణ పద్ధతి మనం ఏర్పాటు చేస్తే మన పిల్లలకు కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి పఠనా సామర్థ్యాలు డెవలప్ అవుతాయి. ఓకే, జ్ఞానం విస్తృతం అవుతుంది. ఓకే, అలాగే అభ్యసన వస్తువులను విద్యార్థి ఉపయోగించుకుంటాడు. స్వేచ్ఛాన అలవాట్లు వస్తాయి. ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు మెరుగుపడతాయి. ఓకే, ఉత్తీర్ణత శాతాన్ని మనం పెంచడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వెనుకబడిన విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యక్తి భేదాలని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి మెరిట్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే
పర్యవేక్షణ పద్ధతి అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అది కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి, ఒక కమిట్మెంట్తో కూడుకున్నటువంటి విధానం. అది టీచర్స్లో కమిట్మెంట్ ఉండాలి, అలాగే పాఠశాలలో సంబంధిత వనరులు మనకు అందుబాటులో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా పాసిబిలిటీ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులు కూడా పని భారం కాకుండా, ఇది పని భారము ఎక్స్ట్రా బర్డెన్ అని చెప్పేసి ఫీల్ కాకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మెరిట్స్ అండి, ఇవన్నీ కూడా మెరిట్స్. ఓకే, సూపర్వైజర్ స్టడీ యొక్క మెరిట్స్ ఇవన్నీ కూడా. మరి డిమెరిట్స్ ఏంటి? డిమెరిట్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. డిమెరిట్స్ పరంగా మనం తీసుకుంటే ఇది అందరు ఉపాధ్యాయులకి అందరు విద్యార్థులకి ఇది అనుకూలమైన పద్ధతి కాదు సూపర్వైజర్ స్టడీ. ఓకే, తెలివిగల విద్యార్థులకి ఇది అంతగా ఉపయోగపడేటువంటిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా చదివించడం అంటే వాళ్ళు కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతుంటారు. కాబట్టి తెలుగుగల విద్యార్థులకు ఇది అంత ఉపయోగకరంగా ఉండదన్నమాట. మరి సూపర్వైజర్ స్టడీ చేయాలంటే లైబ్రరీ పథకం అంటున్నా, లైబ్రరీ ఉండాలి. అలాగే 2 వరుస పీరియడ్ పథకం సాధ్యమవుతున్న 9 నిమిషాలు కంటిన్యూగా చెప్పొచ్చా అంటే పిల్లలు బోర్ ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది. అధ్యయన మందిర పథకం ఏర్పాటు చేయాలంటే అధ్యయన మందిరానికి సపరేట్గా ఉండాలి. అలాగే ప్రతి తరగతికి ఒక క్లాస్ రూమ్ అనేది తప్పనిసరిగా ఉండాలి, లైబ్రరీ రూమ్ ఉండాలి, స్టడీ హాల్ అనేది ఉండాలి. ఓకే, అలాగే ఎక్కువ మంది టీచర్స్ కూడా మనకి దీనికి అందుబాటులో ఉండాలి. ఇది ఇంప్లిమెంటేషన్ మనము చేయాలంటే. ఓకే, ప్రత్యేక ప్రణాళిక అనేది ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని డిమెరిట్స్ అనేవి ఉన్నాయి. మనకి అమెరికా పాఠశాలలో వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే వాళ్ళు బడ్జెట్లో కేటాయించేటువంటి అమౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్కి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి వస్తువులకి ఇవన్నీ కూడా మంచిగా పాసిబిలిటీ అవుతాయి ఇంప్లిమెంటేషన్ చేయడానికి. ముఖ్యంగా మనం తీసుకుంటే సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు, సాంఘిక శాస్త్రం అమెరికాలో వచ్చింది కాబట్టి అమెరికాలో ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి బోధనా పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఆ బోధనా పద్ధతులు మనం అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది మన భారతదేశ పాఠశాలకి అనుకూలంగా ఉండదా అనేది పరిస్థితిని బట్టి ఆ పద్ధతిని మనము ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. మరి ఈ పద్ధతిని ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాఠశాల స్థాయిలో ఎన్నో రకాల సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. మీరు డిమెరిట్స్ చూడండి. ఒకటోది, తెలివైన విద్యార్థులకు ఇది ఉపయోగపడదు. రెండోది, విద్యార్థుల్లో స్వావలంబన తగ్గిస్తుంది. ఓకే, సెల్ఫ్ అంటే విద్యార్థి డిపెండెన్స్గా తయారవడానికి అవకాశం ఉందన్నమాట. తయారవడానికి అవకాశం ఉంది. స్వావలంబన, తనకు తానే చదువుకొని తనకు తాను అర్థం ఏదైతే కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ ఏదైతే చెప్తున్నారో ఆ విధానాన్ని విద్యార్థులు స్వావలంబన అనేది విద్యార్థులు తగ్గడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మూడోదిగా తీసుకుంటే ఉపాధ్యాయుల్లో ఓర్పు అధిక ప్రజ్ఞ ఉండాలి. ఓకే, మల్టిపుల్ నాలెడ్జ్ అనేక సబ్జెక్టుల పట్ల అవగాహన ఉండాలి. ఉపాధ్యాయుడికి ఓర్పు ఉండాలి. పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడం, వాళ్ళకు ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయడం, ఇవన్నీ కూడా ఓర్పు ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధిక ప్రజ్ఞ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాత్రం ఇది పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఉపాధ్యాయులు అధిక ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా మన ఆ సబ్జెక్ట్లో ఉంటుంది కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్లో ఉండదు కాబట్టి ఇది కూడా మనకి ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. తగిన తరగతి గదులు లేకపోవడం, అలాగే ఎక్కువ మంది టీచర్స్ కూడా మనకు అందుబాటులో పాఠశాలలో చాలా ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఉపాధ్యాయ ఖాళీలు ఎప్పుడైతే భర్తీ చేస్తారో అప్పుడే ప్రాపర్గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే ఉపాధ్యాయుల పనిభారం పెరుగుతుంది. సూపర్వైజర్ స్టడీ పాఠశాల అయిపోయిన తర్వాత అంటున్నామంటే తప్పనిసరిగా టీచర్స్కి కొద్దిగా వర్క్ బట్టినగా మనం చెప్పుకోవచ్చు. జంట పిల్లల పథకం అనేది సాధ్యం కాదు, వాస్తవమే. ఈ పద్ధతి విద్యార్థుల చొరవ ఆసక్తులపై ఆధారపడుతుంది. చాలామంది విద్యార్థులు ఈ చొరవ ఉండదు. చాలామంది మన పాఠశాల స్థాయిలో మేము కూడా చూస్తూ ఉంటాం. పిల్లల్ని సాయంత్రం పూట కూర్చోబెట్టి చదివించేటువంటి సందేహాలను అడగమంటే వాడు ఏ కాడికి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ చదివేటువంటి అలవాట్లను వాడు డెవలప్ చేసుకోవట్లేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ పట్ల అంత అవేర్నెస్ లేకపోవడం, తల్లిదండ్రులు నిరక్షలు కావడం, దీనికి ఎన్నో రకాల కారణాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి డిమెరిట్స్గా మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఎలా అధిగమించాలి? ఈ యొక్క పర్యవేక్షణ పద్ధతిలో లోపాలను ఎలా అధిగమించాలి? తప్పనిసరిగా ఏ సబ్జెక్టును బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో, పాఠశాల నిర్వహించేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా పాఠశాల టైం టేబుల్లో ఒక పీరియడ్, కనీసం వారానికి 2-3 పీరియడ్లైనా కామన్గా అన్ని క్లాసులు కలిసి కూర్చోబెట్టి చదివించేటువంటి అవకాశాలని
ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే ఉపాధ్యాయులు కూడా మరి ఆ సబ్జెక్ట్లో పిల్లలకి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి మరి ఈవినింగ్ టైంలో కావచ్చు, హాలిడేస్లో కావచ్చు, లేదా మార్నింగ్ టైంలో కావచ్చు స్పెషల్ క్లాసెస్ ఏర్పాటు చేసి వాళ్ళు చదివేటువంటి అవకాశాలని విద్యార్థి కల్పించినట్టయితే తద్వారా వాళ్ళు చదువుకుంటూ వాళ్ళకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అంటే ఏమిటి, పర్యవేక్షణ అధ్యయన పద్ధతి యొక్క ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, పర్యవేక్షణ అధ్యయన పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలు ఏంటి. కాబట్టి పర్యవేక్షణ పద్ధతి అనేది విద్యార్థులు స్వతంత్రంగా అభ్యాసం చేసేటువంటి విధానాన్ని ప్రోత్సహించడం, విద్యార్థికి తగిన మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం, విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం, విద్యార్థులు మంచి అభ్యాసకులుగా తయారు చేయడం, విద్యార్థులు పఠనా సామర్థ్యాలను పెంపొందించడం, విద్యార్థులు అధిక ప్రజ్ఞ గల వ్యక్తులుగా తయారు చేయడం, విద్యార్థులు సంబంధిత సబ్జెక్టుల ఎక్స్పర్ట్గా తయారు చేయడం, పాఠశాలకు మంచి ఫలితాలు తీసుకొని రావడానికి మరి ఈ పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అనేది అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు. దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి సార్, రివైజ్ చేద్దాం. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి ఏంటో ప్రధానంగా కొంత ఇంట్రడక్షన్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత 2 రకాల డెఫినేషన్స్, మాక్స్వెల్, కిల్జర్ అండ్ బైండింగ్ ఇచ్చిన డెఫినేషన్స్ నేర్చుకున్నాం. అలాగే 8 రకాల పథకాల గురించి నేర్చుకున్నాం. సమావేశ మందిర పథకం, అలాగే ప్రత్యేక ఉపాధ్యాయ పథకం, అలాగే అధ్యయన మందిర పథకం, 2 వరుస పిల్లల పథకం, విభజించిన పిల్లల పథకం, స్థిరీకరణ పొందిన కాలాధ్యయన పథకం, లైబ్రరీ అధ్యయన పథకం, సరళీకృత పర్యవేక్షణ అధ్యయన పథకం అని చెప్పేసి 8 రకాల పథకాల గురించి మనం నేర్చుకున్నాం. అలాగే దీనికి సంబంధించి ప్రయోజనాలు ఏమున్నాయి, అలాగే లోపాలు ఏమున్నాయి, దీన్ని ఎలా అధిగమించాలి, మరి పర్యవేక్షణ పద్ధతి అనేదాన్ని ఎక్కడైతే మనం ఇంప్లిమెంటేషన్ చేస్తామో, ఎవరైతే కూడా సాంఘిక శాస్త్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రేపు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఈ పర్యవేక్షణ అధ్యయన పద్ధతిని మీ యొక్క మరి సబ్జెక్ట్ పరంగా వినియోగించినట్టయితే తప్పనిసరిగా మీరు 100కి 100 మార్క్స్ సంపాదించడానికి, పిల్లల ద్వారా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి ఈ బోధనా పద్ధతిని సక్రమంగా అమలు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నారు ఫ్రెండ్స్. ఇది పర్యవేక్షణ అధ్యయన పద్ధతి, దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. మరి ఇంకొక క్లాస్లో ఇంకొక బోధనా పద్ధతి గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.